హర హర మహాదేవ్ శంకర శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సృష్టి స్థితి లయకారకుడివి. ఎందుకయ్యా మా జీవితాల్ని లయ తప్పిస్తున్నావు? 4 అడుగులు నడక సాగగానే అడ్డంకులు, అడ్డదిడ్డమైన దారులు, కష్టాలు, కన్నీళ్లు ఎందుకయ్యా? నువ్వు బోళా శంకరుడు అని అంటారు కదా, మరి ఎందుకు మా బతుకులతో ఇలా ఆడుకోవడం? ఎవరన్నా తెలిసి తెలియక పాపం చేస్తే వాళ్ళొక్కళ్ళకే జ్ఞానోదయం కలిగించాలి. కానీ అజ్ఞానంలో ఉంచి నీ ఆటలేంటయ్యా? మా తప్పు మాకు తెలిసేలా చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటావు కదా. నా మీద ఏమైనా కోపం ఉంటే నాకు కష్టం తేవాలి. నేను నిన్ను వేడుకునేలాగా, నీ బాధల చెంతకు చేరేలాగా మార్గం చూపించాలి. అంతేకాని నా కడుపున పుట్టిన బిడ్డలు ఏం చేశారయ్యా? వాళ్ళని ఎందుకు నాకు ఇన్నేళ్ళు దూరం చేశావు? అయినా ఇన్నేళ్ల తర్వాత కలవక కడుపు తిప్పి కలవబోతుంటే ఎందుకయ్యా ఇలా చేశావు? బిడ్డల మీద తీపి దేవుళ్ళకేనా? మాకుండదా? నీకు దారి ఇవ్వలేదని వినాయకుడి కంఠం తొలగించాం, కానీ నీ భార్య అడగగానే మళ్ళీ బ్రతికించేశావు. మాకు ఏ శక్తులు లేవు కదా. నీ బిడ్డలకి మార్గం చూపిస్తావు, మరి మాకెందుకయ్యా? బిడ్డల కోరికలు తీర్చే అవకాశం లేకుండా కన్నీళ్లు మిగులుస్తావు. నా బిడ్డలు ఎవరో తెలియక నేను నానా ఆగచాట్లు పడ్డానే. నిన్నులు మోస్తూ, అవమానాలు మోస్తూ జీవితాంతం కన్నీటి తెరల చాటున గడిపానే. ఏదో కాలం కలిసి వచ్చింది, నువ్వు కరుణించావు అని అనుకున్నాను. కానీ పేగు బంధంతో పేచీలు పెడతావా? స్వామి, నీకేమైనా కోపం ఉంటే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డ ప్రాణాలు కాపాడు తండ్రి. ఎంత కఠోర దీక్షకైనా నేను వెనకన్నా. ఈ ప్రసన్నం కోసం ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను. నా బిడ్డని రక్షించు. అది కళ్ళు తెరిచేలా చెయ్యి. నా బిడ్డ మాట్లాడాలి, మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవాలి. దాన్ని కానీ నాకు దూరం చేస్తే ఇక్కడే నీ పాదాల దగ్గరే తల కొట్టుకొని చచ్చిపోతాను.
దూరంగా వెళ్తే నువ్వు సహించగలవా? అలాంటిది నా పేగు బంధాన్ని ఎడబాటు చేస్తే నేను ఎలా తట్టుకుంటాను స్వామి? లోకపాలకుడివి, సమస్త జీవరాశులు నీ బిడ్డలే కదా. కరుణించు, కాపాడు, ఈ తల్లి వేదన తీర్చు. నాకు కూతురు భిక్ష పెట్టు స్వామి. ఇదిగో కొంగు చాచి కోరుకుంటున్నాను. నా మొర ఆలకించు, కరుణించు, కరుణించు స్వామి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనచ్చటాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాజితాయ నమః శివాయ శివాయ గౌరీ. చాలా క్రిటికల్గా ఉంది గుణ. ఇందాక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అయ్యి బాడీలో చిన్న మూమెంట్ వచ్చింది. కానీ మళ్ళీ ఎందుకో ఆ బ్రెయిన్ సెల్స్ డియాక్టివ్ అయినట్టున్నాయి. ఏమీ పనిచేయడం లేదు. పరిస్థితి విషమంగా మారింది. క్షణక్షణానికి హోప్స్ తగ్గిపోతున్నాయి గుణ. ఇంజెక్షన్ వల్ల ఇంప్రూవ్ అవుతున్న కండిషన్ కాసేపే పనిచేసింది. ఏ ట్రీట్మెంట్కి స్పందించడం లేదు. తను మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకమ్మా, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? ఎందుకు చెప్పు? కూతురు అని తెలిసిన తర్వాత నుంచి కన్నీళ్లే మిగిల్చావు నాకు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న కూతురు నా గుండెలకి దగ్గరవుతుందనుకున్నాను. కానీ మళ్ళీ నేను చేసిన పాపమేంటో. ఆ దేవుడు నిన్ను దూరంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి చేయగలిగే
ఏం కాదమ్మా. ధరణి, నువ్వేం భయపడుకో. డాక్టర్, ధరణిలో మూమెంట్స్ వచ్చాయి. వాట్ ఏ సర్ప్రైజ్! కోమాలోకి వెళ్ళిన మనిషిలో కదలికలు వస్తున్నాయంటే ఇది నార్మల్ విషయం కాదు. అసలు ఎలాంటి రియాక్షన్ లేని ఈ మనిషిలో చలనం వచ్చిందంటే ఏదో అద్భుత శక్తి పనిచేసినట్టుంది. ఇది మోర్ దెన్ ఏ మ్యాన్ పవర్. ఖచ్చితంగా దేవుడి కరుణే అయి ఉంటుంది. వదిన దీక్ష ఫలించిందిరా. ధరణి ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది, మనందరినీ గుర్తుపడుతుంది, మామూలు మనిషి అవుతుంది. అంతకంటే కావాల్సిందేముందిరా? మనందరి తాపత్రయం అదే కదా. ధరణి దక్కదేమో అని భయం వేసింది, కానీ ఇప్పుడు గొప్ప నమ్మకం కలుగుతుందిరా. ధరణి తేరుకుంటుంది, ఖచ్చితంగా తేరుకుంటుంది. నర్స్ సార్. సెలైన్ మార్చు. ఓకే సార్. ఇంజెక్షన్ తీసుకురా. సిస్టర్, మా బంగారు తల్లికి ఎలా ఉంది సిస్టర్? కళ్ళు కదిలిస్తుందమ్మా. డాక్టర్ గారు ప్రమాదం దాటిపోయిందని చెప్పారు. అమ్మయ్యా, ధరణి బ్రతికింది. లేకపోతే కేశవ్ గడి చచ్చేవాడు. ఇది బతికిందా? తల్లి కూతుళ్ళిద్దరూ కన్ను మూసేస్తే నేనింకా ఏ ప్రాబ్లం లేకుండా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనుకున్నానే. ఇంతలో ఈ ట్విస్ట్ ఏంటి? నిజంగానే అది కోలుకుంటుందా? కోలుకుంటే దానికి నిజం తెలిస్తే అది నా కోడలు కాకుండా పోతుంది కదా. దాన్ని నా కోడలిగా కాకుండా అడ్డుపడేది కేవలం ఆ జనని ఒక్కటే. అది పోతే బాధలో ఉన్న గుణాన్ని ఎలాగోలో ఒప్పించి వాడి కూతుర్నే నా కొడుక్కి చేసుకోవాలి. ఇది కళ్ళు తెరిచే లోపల అది కన్ను ముయ్యాలి. ఇది బతికి బట్ట కట్టేలోపు అది బతుకు లేకుండా పోవాలి. ఇది మంచం దిగే లోపల అది పాడెక్కాలి. దీని బతుకు దాని చావుతో ముడేసి పెట్టాలి. ఈ రౌడీ వెధవులు ఏం చేస్తున్నారో ఏంటో. హలో, ఏమైందిరా? అది పోయిందా? దాన్ని పైకి పంపేయగానే ఫోన్ చేస్తానన్నారుగా, ఇంకా చేయలేదేంటా అని నేనే ఫోన్ చేశాను. అమ్మా లేదమ్మా, ఆవిడ్ని పైకి పంపించడం కాదు, మేమే పైకి పోయేలా ఉన్నాం. ఏమైందిరా? ఏమైంది ఏంటమ్మా? ఆమెకు భద్రకాళిలా, కనక దుర్గమ్మలా, గంగమ్మలా, పోలేరమ్మలా, మైసమ్మలా, మారమ్మలా కనిపిస్తుంది. ఏంట్రా దేవతల పేర్లన్నీ చెప్తున్నారు? రూపం అమ్మా, రూపం. ఆవిడలో చాలా దేవతలు కనిపిస్తున్నారు. ఆవును చంపడం మా వల్ల కాదమ్మా. మేమే ఆమె చేతుల్లో దెబ్బలు తిని బతుకుతామో లేదో అని మూలుగుతూ కూర్చున్నాం. ఏంట్రా దున్న పొత్తులా ఉన్నారు? ఒక ఆడదాన్ని చంపలేకపోయారా? మరీ అంత తేలిగ్గా మాట్లాడకమ్మా. ఆది పరాశక్తిలా ఉంది. మామూలుగా చూడ్డానికే భయం వేస్తుంది.
వామ్మో వామ్మో వామ్మో, ఏం రూపం తల్లి. నా మాట విను తల్లి, నువ్వు కూడా ఆవిడ జోలికి పోకు. ఎవరు మానాన వాళ్ళుంటే అంతో ఇంతో బతికి బట్ట కట్టొచ్చు. ఆ తల్లి జోలికి పోతే మాడి మసైపోతావు. జాగ్రత్త అమ్మా. ఒరేయ్, రేయ్, ఇదేంటి ఇలా అయ్యింది? రౌడీలు జననికి భయపడ్డమేంటి? అసలు ఏం జరుగుంటుంది? ఇక్కడేమో ఇది బతుకుతుంది, అక్కడ అది బతుకుతుందా? హ, అంటే ఖచ్చితంగా మచ్చావు కూర్చున్నట్టే కదా. ఏదో ఒకటి చేయాలి, దీన్నో దాన్నో లేపి తీరాలి. అప్పుడే నేను నా కొడుకు బతికి బట్ట కట్టగలిగేది. హలో అన్నయ్య, ధరణి, కూతురు అని తెలిసిన తర్వాత నుంచి కన్నీళ్లే మిగిల్చావు నాకు. గుణా గారు నేను స్పృహలో లేనప్పుడు